హై వ్యూవర్స్, వీడియోలో స్టార్టింగ్గా చెప్తున్నా, ఎక్కడ కూడా మత ఘర్షణల్ని ఎంకరేజ్ చేయాలనో, మతాల మధ్య చిచ్చు పెట్టాలనో, సమాజంలో అశాంతిని నెలకొల్పాలనో ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ అసలు అటు దరిదాపులు కూడా నేను వెళ్ళను. మన వీడియో కూడా అటువంటిది కాదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. కానీ ఈరోజు కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే, ముందుగా కర్ణాటకటువంటి ముస్లిం మత పెద్దలు, అక్కడ ఉన్న ముస్లిం సంఘాలు, వారిని నేను మెచ్చుకుంటూ ఉన్నాను. ఫయాజ్ అనేవాడు నేహను అత్యంత ఘోరంగా చంపాడు కదా, వాడికి దారుణంగా శిక్ష ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి? ఫయాజ్ ముస్లిం, నిరంజన్ కూతురు నేహ హిందువు. ఆ అమ్మాయిని వాడు ఇష్టపడ్డాడు. సరే, ఆ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడేదని కొంతమంది అంటున్నారు. సరే, అదే అనుకుందాం. పెళ్ళి అన్నప్పుడు ఈ ఫయాజ్ వాళ్ళ నాన్న కూడా చెప్పాను నేను, మనకు సెట్ కాదని చెప్పాను నేను అని చెప్పేసి ఏదో అన్నట్టుగా న్యూస్ కూడా వచ్చింది. బట్ నిరంజన్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు ముస్లిం అబ్బాయి పెళ్ళి అవటం కుదరదు, వద్దు అని చెప్పేసి నువ్వు చెప్పాయమ్మా అని చెప్పేసి మా అమ్మాయి చెప్పాను కూడా చెప్పాడు. ఈవెన్ ఇదే విషయం వచ్చేసి ఈ ఫయాజ్ వాళ్ళ తల్లి ముంతాజ్, ఆమెకు కూడా తెలుసు. దెన్ ఆమె ఒక టీచర్, ఆమె చెప్పాలి కదా, అరే బచ్చా, మరి వాళ్ళు వద్దనుకుంటున్నారా, సరే స్నేహమా ప్రేమ వాటు రేట్ ఓకే అయిపోయింది, ఎన్నాళ్ళు అయిపోయింది. ఇంకా ఆమె చదువుకుంటుంది, చదువుకొని నువ్వు ఉద్యోగం చేస్తావా లేదా ఏదైనా పని చూసుకుంటావా చూసుకో, వద్దు ఇంకా రిలేషన్ అనేది వద్దురా అబ్బాయి, ఆమె బతుకు నువ్వు బతుకు ఇది కదా చెప్పాలి. బట్ ఆ ఫయాజ్ కూడా ఏం చేశాడు, కాలేజీలోకి వెళ్ళి ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉంటారే సిరియాలో, ఐసిస్ బ్యాచ్, వాళ్ళు ఆవహించినట్టు మేబీ వాళ్ళ సభ్యుడు కూడా అయి ఉండొచ్చు వీడు, ఆ కత్తితో ఆ అమ్మాయిని ఘోరంగా తల మెడ రెండు వేరు చేయడానికి ఘోరంగా పొడిచాడు. అక్కడ కేవలం 30 సెకండ్ల గ్యాప్, అంటే అర నిమిషంలో 14 సార్లు పొడిచాడు. ఎక్కడ? చెస్ట్ మెడ పొట్టలో కూడా. అంటే ఎంత దారుణంగా పొడిచాడో చూడండి. అసలు అంత కర్కశంగా ఉన్నాడు. ఏమైంది అసలు ఇక్కడ? ఫస్ట్ స్నేహం, ఆ తర్వాత ప్రేమ అంటున్నారు. మా అమ్మాయి ఏం ప్రేమించదని చెప్పేసి వీళ్ళ నాన్న అంటున్నాడు, అమ్మాయి నాన్న లేదు ప్రేమించిందని చెప్పేసి ఆ అబ్బాయిల అమ్మ అంటుంది. ఇంకొంతమంది లేదు వాళ్ళు ప్రేమించుకుని చెప్పేసి, సరే స్నేహం కాస్త ప్రేమ వారిది, పెళ్ళి అన్నప్పుడు వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఈమె చెప్పింది. దెన్ వాడు చంపుతాడు అంత ఘోరంగా. ఇక ఇమీడియట్గా ఈ విషయం యావత్ ప్రపంచమంతా తెలిసింది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ స్త్రీలు కానీ, హిందూ యువతలు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ ఎవరైతే ఉన్నారో, ఈ ముస్లింలతో ఎవరైతే ఫ్రెండ్స్గా ఉన్నారో ఆడపిల్లలు, వారు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నారు. మన ఫ్రెండ్ ముస్లిం ఉన్నారు కదా, ఆ కుర్రాడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడా, లేదా ఆ ఫ్రెండ్షిప్ తర్వాత దాన్ని లవ్గా మార్చి, ఆ లవ్ తర్వాత వాళ్ళ మతం మార్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సరే, మతాలు ఇటువంటివి ఏం మారాల్సిన అవసరం లేదు, నేనే మీ మతంలోకి వస్తాను, లేదు నువ్వే మా మతంలోకి రా, లేదంటే ఎవరి మతం వాళ్ళదే ఉందాం, మనమైతే పెళ్లి చేసుకుందాం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫోర్స్ చేస్తాడా అని ఆలోచించడం మొదలెట్టారు. ఇటువంటి మూమెంట్లో ఈ హుబ్బలి ఏరియాలో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే ఒక అమ్మాయి 2 సంవత్సరాలుగా అఫ్తాబ్ అని చెప్పేసి పండ్లు అమ్ముకుంటూ ఉంటాడు, ఫ్రూట్ వెండర్. అతని దగ్గరికి వెళ్ళింది, అతను ఏవైతే గిఫ్ట్లు ఇచ్చున్నాడో అవన్నీ అతనికి ఇచ్చింది. మన మధ్య ఉన్నది స్నేహమే, ఆ స్నేహాన్ని కూడా ఇక్కడతో ముగించేస్తున్నా, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా నా వల్ల కదా, నాకు భయం వేస్తుంది అని గిఫ్ట్లు మొత్తం ఇచ్చింది. దాంతో ఆ గిఫ్ట్లని తగలబెట్టి ఆ అమ్మాయిని కొట్టాడు. కొట్టే తర్వాత పక్కన కత్తి ఉంటే ఆ కత్తి తీసుకుని అమ్మాయిని పొడవబోతే ఇక రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఆపారు. ఇక ఆ అమ్మాయి ఆ తగిలిన దెబ్బతో అక్కడి నుంచి పరారు. ఆమెను కాపాడిన వ్యక్తి ఎవరితో అక్కడి నుంచి తీసుకొని నీరుబడిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం చెక్ చేసి కొట్టారని చెప్పి తెలిసింది. తర్వాత ఇతను ఇచ్చిన గిఫ్ట్లను తగలబెడతాం కానీ, అమ్మాయిని కొడతాం కానీ, తిడతాం కానీ చుట్టుపక్కల చూస్తున్నారు. అండ్ కత్తి ఉండటం కూడా అక్కడ ఉన్న గమనించున్నారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి అతను తీసుకొని ఇప్పుడు లోపల వేశారు. ఆమెను అడిగితే ఆమె చెప్తుంది క్లియర్గానే. ఇప్పుడు ఆ ఫయాజ్ అనేవాడిని కూడా నేహా ఫస్ట్ ఫ్రెండ్ అనుకుంది. బట్ ఆ తర్వాత వాడు ప్రేమ అన్నాడు, పెళ్ళి అన్నాడు, కాదు కూడా పెద్దలు అనేటప్పటికి ఏకంగా అమ్మాయిని చంపేశాడు.
ఇప్పుడు నా విషయంలో కూడా నేను వాటితో ఫ్రెండ్లీ కూడా 2 సంవత్సరాలుగా నాకు చాలా గిఫ్ట్లు ఇచ్చున్నాడు. ఒరే బాబు నీ గిఫ్ట్లు నువ్వు ఎదుగుకొని రిటర్న్ ఇచ్చున్నాను, ఇక మన మధ్య ఫ్రెండ్షిప్ వద్దు, ఏమొద్దు, నీ దారి నాది, నా దారి నాది నేను చెప్పి ఇంక అంతే. అసలు ఇంకా ముందు వెనక కూడా ఆలోచించలే, నా ప్లాన్ అంతా పాడైపోయింది అని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ గిఫ్ట్లు తగలబెట్టి నన్ను కొట్టి నన్ను చంపబోతే జనాలు కాపాడ్డారు. ఇది జరిగింది అని చెప్పేసి అన్న. సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? నేను మరలా చెప్తున్నా, అయ్యా నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి వృత్తిలో శాడిస్టులు ఉంటారు. ఆడవాళ్ళ రూపంలో ఉంటారు, మగవాళ్ళ రూపంలో ఉంటారు. అటువంటి వాళ్ళు కనుక ఉంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఉండండి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ముస్లిం హిందువుల మధ్య గొడవలు రేకెత్తించాలని కావచ్చు, లేదంటే ఓట్లు చేర్చాలని రకరకాల ఏదో జరుగుతూ ఉన్నాయి. మీరు అందులో పావు కావద్దు. దట్ మీన్స్ మీరు అందులో ఈ రాజకీయ నాయకులు ఆడే ఆటలో మీరు అనవసరంగా బలి కావద్దు. నేనేది అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు ఏ మతస్థులైనా 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మీ మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమ, అండ్ ఆ తర్వాత పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలా లేదా, అసలు వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ పెద్దవాళ్ళకి తెలుసా, తెలీదా, ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, తెలిస్తే అసలు ఏంటి క్రాస్ చెక్ చేసుకొని దాన్ని తగ్గట్టు ఉండండి. మీకు ఏమాత్రం భయాందోళనకు గురవుతూ ఉన్నా, ఏమన్నా చేస్తాడు ఏంటంటే భయం ఉన్నా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్ చేస్తారు. దయచేసి మీరు మాత్రం ఎవరికేం చెప్పకుండా అనవసరంగా అవతరాల చేత మాత్రం చనిపోవటం అయితే నా వల్ల అయితే కాదు. ఇకమైతే అటువంటి జరగవద్దు.